వెల్కమ్ టు కాచం కామెంట్స్. నేను మీ ఝాన్సీ. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత రామకృష్ణ ఆర్కేగా ప్రజలందరికీ పరిచయమైన వ్యక్తి. ఆయనకు ఉద్యమంలో 4 దశాబ్దాల అనుబంధం ఉంది. దాదాపు దేశవ్యాప్తంగా 85 దాడుల్లో కీలక పాత్ర పోషించారు. ఆర్కే మరణంపై ఈ వారం కాచం కామెంట్స్ మనం ఇప్పుడు చూద్దాం. దాదాపు 15 ఏళ్ల కిందట విజయనగరం జిల్లా సాలూరు ఏజెన్సీలో మక్కువ మండలం వద్ద అగ్రనేత సుధాకర్తో కలిసి వచ్చిన ఆర్కే పోలీసులకు దొరకకుండా కనుమరుగై తప్పించుకుపోయాడు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఆర్కేగా పేరు పొందిన రామకృష్ణ దండకారణ్యం పరిధిలో బీజాపూర్ అటవీ ప్రాంతంలో 2 రోజుల క్రితం ఆయన మరణించినట్లు పోలీసులు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిజానికి ఇక్కడ ఆర్కే మరణం ప్రభుత్వ హత్య అన్నట్టు ఆర్కే భార్య శిరీష మనోవేదన వెలిబుచ్చుతోంది. నిజానికి ప్రజల కోసం అహర్నిశలు తన జీవితాన్ని దారపోసిన వ్యక్తి ఆర్కే. మరి అలాంటి వ్యక్తికి తిండి దొరకక, మెడికల్ సదుపాయం లేక, బువ్వ దొరకకుండా అడ్డుకున్న పోలీసులు చివరికి ఏం సాధించారు అని ఎదురు ప్రశ్న వేసింది భార్య శిరీష. ఆర్కే ఇక చిన్నప్పటి నుంచి ఉద్యమ భావాలతో పెరిగిన వ్యక్తి. ప్రజలు, సమాజం, ప్రభుత్వం అన్యాయం, అక్రమాలపై ఆయన ప్రతినిత్యం పోరాడే గుణం ఉన్న వ్యక్తిగా ప్రజల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగిన ప్రజా నాయకుడు. సంఘాలు ఆయనను పెంచి పోషించాయి. ప్రజా సంఘాలే ఆయనను పెంచి పోషించాయి. ఆర్కేకి కరోనా వైరస్ ప్రభావం తరువాత కొన్ని వ్యాయామ సూత్రాలు పాటిస్తూ ఇతర జాగ్రత్తలు అనేకంగా తీసుకుంటూ కరోనా నుంచి కోలుకున్న ఆర్కే అనంతరం కొన్ని ఆరోగ్య సమస్యలు ఆయనను వెంటాడుతూ వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే 2000 నాటి పీపుల్స్ వార్ పార్టీ ఏపీ ప్రభుత్వంతో రాజకీయ చర్చలకు సిద్ధమైనప్పుడు ఆర్కే ఇక వెలుగులోకి వచ్చారు. ఆనాడు ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా భూ సమస్యలను ప్రస్తావించారు. ఆనాడు ఆ ప్రభుత్వం తుపాకులు వదిలిపెడితే మీ డిమాండ్లపై ఆలోచిస్తాం అని చెప్పినప్పుడు ఆ ఒక్కటి అడుగొద్దు అని గంటపదంగా చెప్పిన ఆర్కే కన్నుమూయడం ఇప్పుడు మావోయిస్టు పార్టీ అగ్రనేతలకు మింగుడు పడడం లేదు. ఆర్కే భార్య శిరీష మాత్రం మీడియాతో మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాల పనితీరు బాగాలేదంటూ ఒకంత అసహనాన్ని వ్యక్తం చేసింది. అందుకే ఆర్కే ఉద్యమ భావాలతోనే మావోయిస్టు పార్టీలో చేరడం, దాదాపు 35 సంవత్సరాల నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదు అంటూ ఆవేదనను వెలిబుచ్చింది. ఇప్పుడు ఒకేసారి చనిపోయాడన్న వార్తలు నిజం కాదని కొట్టివేస్తూ, ఒకవేళ చనిపోతే మానవత్వంతో తమకు అప్పగించాలని, ప్రజల సందర్శనార్థం ప్రభుత్వం ఆలోచించాలని, దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని తన మనోవేదనను వెలిబుచ్చింది. అయితే ప్రభుత్వం అందుకు అనుగుణట్టుగానే ఆర్కే శవాన్ని తమకు అప్పగించారు. నిజానికి ఆలోచిస్తే తెలంగాణ ఉద్యమ నేలకు పురుడు పోసిన నేల ఇది. అలాంటి ఎందరో తెలంగాణ బిడ్డలు సమాజంలో జరిగే అన్యాయాలకు, అక్రమాలకు, పెత్తందారీ వ్యవస్థకు, దళారీ వ్యవస్థకు, భూస్వామ్య వ్యవస్థను కూల్చడానికి ఉద్యమంలోకి వెళ్ళిన చరిత్ర ఈ నేలకుంది. అలాంటి వారు రాలిపోతున్న తరుణం ఇది. వీరి ఆలోచనలో రాజ్యాంగం, చట్టం, ప్రభుత్వం ఇవన్నీ ఒక బూటకం. తుపాకీతోనే సరైన న్యాయం కలుగుతుందని వీరి నమ్మకాలపై ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు విధించినా ఎవరూ తగ్గలేదు. అనేక సందర్భాల్లో ఎదురు కాల్పుల్లో మరణించిన అవన్నీ బూటకపు ఎన్కౌంటర్లే అని తేటతెల్లం అయిపోయింది. మరి ఇలాంటి సందర్భంలో బీజాపూర్ మావోయిస్టులకు కంచుకోట అయిన ఈ ప్రాంతంపై ఛత్తీస్గఢ్, ఒడిశా యాక్షన్ కమిటీ పర్యవేక్షణలో ఉంటుంది. అయితే ఆర్కే మరణ వార్తను పోలీసు వర్గాలు ధృవీకరిస్తున్నాయి. గత 8 నెలలుగా ఆర్కే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరోనా బారి నుండి ఆయనకు శ్వాసకోశ సమస్యలను బాధపడుతున్నట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు చెబుతున్నమాట. ఏది ఏమైనా ఉద్యమంతో 4 దశాబ్దాలు కలిసి పనిచేసిన అనుభవం ఆర్కేకి ఉంది. మరి అలాంటి ఉద్యమ భావాలు గల మనిషి మళ్ళీ పుడతారో లేదో తెలియదంటూ మావోయిస్టు పార్టీ కార్యకర్తలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకిన వేళ ప్రజల్లో అలజడి మొదలైంది. లీటర్ పెట్రోల్ పై 30 పైసల చొప్పున, డీజిల్ పై 35 పైసల చొప్పున 7వ రోజు బాదుడు మొదలవుతుంది. ఇది ఇలాగే పెరుగుతూ పోతే సగటు మనిషి జీవన ప్రయాణం ఎటువైపు వెళ్తుంది అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. వరుసగా 7 రోజులు పెట్రో బాదుడు తప్పడం లేదు రాష్ట్ర ప్రజలకి. రాష్ట్రంలో పెట్రో మంటలు ఆశలకు హద్దులు లేకుండా పోతుంది. తాజాగా 7వ రోజు కూడా పెట్రోల్పై మరో 30 పైసలు,
డీజిల్పై మరో 35 పైసలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇలా వరుసగా 7 రోజులు పెట్రోల్ రేట్లు పెరగడంతో ప్రజలు వాహనం నడపాలంటేనే భయంగా మారుతున్న వేళ ఇక పండగ వేళ అధిక ధరలతో సంతోషాలకి దూరమవుతున్నారు. అయితే తాజాగా పెట్రోల్ ధరల పెంపుతో ఢిల్లీలో లీటర్ ధర 104.44 పైసలకు చేరింది. ఇక హైదరాబాద్లో అయితే పెట్రోల్ ధర 108 రూపాయల 64 పైసలు ఉండగా డీజిల్ ధర 101 రూపాయి 66 పైసలు పలుకుతోంది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో దేశంలో మరో విప్లవం మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత అసహనం వ్యక్తమవుతున్న వేళ ఇలాంటి తరుణంలో వరుసగా 7 రోజులు ఆపకుండా పెట్రోల్ ధరలు పెరగడంతో ప్రజల్లో బీజేపీపై సదాభిప్రాయం కోల్పోతుంది. అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ కేంద్రంలో నోట్ల రద్దు మొదలు కానుంచి ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకుండా సగటు ప్రజలపై భారాన్ని మోపుతున్నదిగా ప్రజల్లో ఒక వార్త దూసుకెళ్లిన మాట వాస్తవం. ఇక ఇదే నిజమైతే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎన్నికలు రాజకీయ ఎన్నికలనే తలపించాయి. దీనికి మీడియా సపోర్టు చేస్తూ ప్రతి క్షణం ఉత్కంఠ రేపుతూ ఏదో జరిగిపోయిందంటూ వార్తలు గుప్పించాయి. ఇలాంటి తరుణంలో అనుకున్నట్టుగానే మా ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచాడు. ఇక ఇదిలా ఉంటే మాలో మేమసలంటూ మాజీ అధ్యక్షుడు నరేష్పై శివాజీ రాజా గట్టిగా లేఖాస్త్రం సంధించారు. మాలో అసలేం జరిగింది? ఈ విషయంపై కాచం గారి కామెంట్స్ మనం ఇప్పుడు చూద్దాం. మూవీ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నిక కాక మునుపు మా ఎలక్షన్ రాజకీయ ఎలక్షన్లు తలపించాయి. ఒకానొక సమయంలో అసలు ప్రకాష్ రాజ్ మనవాడే కాదంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు మంచు విష్ణు ప్యానెల్. మొత్తానికి ఘన విజయం సాధించింది. ఇక ఇదిలా ఉంటే మంచు విష్ణు మీడియా ముందు మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ నన్ను ఎలక్షన్లో ఉండకూడదు అని మందలించింది అని, అయినా తనకు ఏం బాధ లేదు, కేవలం నేను ఎన్నికల్లో మా తండ్రి మోహన్ బాబు వల్లే గెలిచానని మంచు విష్ణు చెప్పడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏకంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ మన పద్ధతులు మార్చుకోవాలని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మనం విన్నపాలు చేయాలని, అలాగే వారికి సన్మానాలు చేస్తూ మన అభివృద్ధికి ముందడుగు వేయాలని హితవు పలకడం ఒక రకంగా మునుపటి మా ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షులకు గట్టిగానే మోహన్ బాబు సవాలు విసిరాడు. దీనిపై మెగా ఫ్యామిలీ నాగబాబు గట్టిగానే కౌంటర్లిస్తూ ప్రకాష్ రాజ్కు మంచు మనోజ్ బాబుకు ఉన్న తేడాను తన మాటల్లో చురకలు అంటించాడు. ఒక రకంగా ప్రకాష్ రాజ్ అన్నిట్లోనూ అనుభవం ఉన్న వ్యక్తి, పలు భాషల్లో నటించిన వ్యక్తి అంటూ కితాబిచ్చారు. మంచు విష్ణుకు గట్టిగా కౌంటర్లు విసిరాడు నాగబాబు. దీంతో మాలో మేము సైతం అంటూ ప్రకాష్ రాజ్ ఛానల్ పూర్తిగా రాజీనామాల పర్వం మొదలుపెట్టింది. అంతేకాదు బ్యాలెట్ను ఎవరు ఎత్తుకెళ్లారు అన్న అనుమానంతో ఫలితాలు మార్పుల్లో ఓట్ల లెక్కింపుపై పలు అనుమానాలు ఉన్నట్టు మీడియా ముందు వెళ్ళగక్కారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే విజయం సాధించిన మంచు విష్ణు అంత పెద్ద అనుభవజ్ఞుడు ఏమీ కాదు. మూవీ ఆర్ట్ అసోసియేషన్ అనేది కళాకారుల సొంతం. దీని కాస్త రాజకీయ ఎన్నికలుగా తలపిస్తూ అటు మీడియా ఇటు అభ్యర్థులు నానా రచ్చ చేశారు. కేవలం మోహన్ బాబు తన తండ్రి కావడం వల్లనే ఇండస్ట్రీలో కొంతమంది మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఇప్పుడు మా మూవీ అసోసియేషన్ ఫైనల్ ఎటువైపు పరిగెడుతుందో వేచి చూడాల్సిన విషయం. రాజకీయంగా మా అసోసియేషన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉన్నట్లు రాజకీయ దుమారం చెలరేగిన చివరకు అది నిజమే అనిపించేలా మా మూవీ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. ఇక మేము ఓడిపోయామని అయినా పర్వాలేదు, ఎలా ఓడిపోయామన్నదే ముఖ్యం కాదు, కళాకారుడిగా నాకు ఒక ఆత్మ గౌరవం ఉంది, అందువల్ల సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నామంటూ ప్రకాష్ రాజ్ చెప్పడం ఒకంత అసహనానికి గురైనట్లు కనిపిస్తోంది. తనను ఓడిపోయాను అని తెలియగానే కన్నీటి పర్యంతమైన ప్రకాష్ రాజ్ తెలుగువాడు కాదని ఎలా చెప్పగలం? మాతృభాష తెలుగు కాకపోయినా ఇప్పటికీ అనేక పలు భాషల్లో నటించి మెప్పించి గర్వించదగ్గ నటుడిగా నాగబాబు అని కితాబిచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో 2 వర్గాలుగా మారిపోయి వర్గ విభేదాలు మొదలవుతున్న వేళ ఈ ఎలక్షన్లో రాజకీయ దుమారం చెలరేగింది. మొత్తానికి చూసుకుంటే పెను ప్రమాదమే ముంచుకొస్తున్న వేళ మా అభివృద్ధి ముందు ఏ విధంగా మారుతుందో వేచి చూడాల్సిన విషయం. చూశారు కదా, ఇది ఈ వారం కాచం కామెంట్స్. మరో వారం మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుంటారు. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.